నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చు కదా? వచ్చు మేడం. తన పేరేంటో కనుక్కో. నీ పేరేంటి? సరోజా. పెళ్ళయిందేమో అడుగు. నీకు పెళ్ళయిందా? అమ్మా, నన్ను పెళ్లి చేసుకోమని అడగట్లేదు, నీకు పెళ్ళయిందా? నీలకంఠం ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తుందో కనుక్కో. నీలకంఠం ఇంట్లో నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? 20 సంవత్సరాలా? 20 సంవత్సరాలుగా చేస్తుందంట మేడం. ఓకే, నీలకంఠం ఇంట్లో జరిగే ప్రతి విషయం నీకు తెలిసే ఉంటుంది కదా. లాస్ట్ మంత్ 26వ తేదీన నీలకంఠం ఇంటికి శ్రీనివాస్ మూర్తి గారు తన కూతురు సౌందర్య ఆ ఇంటికి వచ్చారు కదా. వాళ్ళు ఏమయ్యారు? నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన గన్. నేను దీన్ని ఎప్పుడూ అసలు యూజే చేయలేదు. ఒకసారి ట్రై చేయనా? మేడం, నాకేం తెలియదు మేడం, ప్లీజ్ మేడం. నేనేం చేయలేదు మేడం. మోసం చేసింది మేడం, నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్. లాస్ట్ మంత్ 26th నీలకంఠం ఇంటికి శ్రీనివాస్ మూర్తి గారు తన రెండో కూతురు సౌందర్య వచ్చారు కదా. వచ్చారు మేడం. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఏం జరిగిందో అంతా చెప్తాను మేడం. ఏం చేయగలం, ఇదంతా మన కర్మ. ఏమైందో ఏంటో, బిడ్డతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. అంతా దైవ నిర్ణయం. మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే. ఐశ్వర్య లేకపోతే విక్కీ ఏమైపోతాడో. నాకు అదే కంగారుగా ఉంది అంకుల్. అక్క ఎప్పుడు కూడా బావ గురించి చెప్పేది. తనని చాలా ప్రేమిస్తున్నాడని, ఒక్క నిమిషం కూడా తన్ని వదిలి ఉండలేడని. ప్రియాంకల వారు, ఈ పరిస్థితిలో అస్సలు చెప్పకూడదు. అయినా ఒక మాట చెప్తాను. అదేంటో చెప్పండి. ఐశ్వర్య ఈ ఇంటి కోడలనడం కంటే కూతురంటే మంచిది. విక్కీకే సర్వస్వం అయింది. ఈ ఇల్లు, విక్కీ, నేను ఇదివరకటిలా ఉండాలన్నా, మన ఈ సంబంధం ఇలాగే కొనసాగాలన్నా, సౌందర్యని విక్కీ పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో మహాలక్ష్మి కొలువు తీరుతుంది. అందరి జీవితం సంతోషంగా ఉంటుంది. మంచి 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 ఆలోచన. కానీ తను ఒప్పుకుంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం లేదు డాడీ, సారీ. ఎందుకమ్మా? నాకంటూ ఒక సెపరేట్ లైఫ్ ఉంది. నేనిప్పుడు బావని పెళ్లి చేసుకోవడమా? నో డాడ్, ఇట్స్ ఇంపాసిబుల్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.